ఇప్పుడు చూడండి, కొంతమంది బేరియాట్రిక్ వెళ్ళాల్సిన వాళ్ళు లైపోకి వెళ్తారు, లైపోకి వెళ్ళాల్సిన వాళ్ళు బేరియాట్రిక్ వెళ్తారు. కానీ బుక్లో అలా ఉండదు. బుక్లో క్లియర్ కట్ లైన్ ఉంటుంది, దేనికి బేరియాట్రిక్ వెళ్ళాలి, దేనికి లైపోకి వెళ్ళాలి. ఎందుకంటే బేరియాట్రిక్లో 40 కేజీలు ఎక్కువ ఉన్నారు, గుండె మీద 40 కేజీలు 24 గంటలు ఓవర్ బర్డెన్ ఉంది. మనం సపోజ్ ఇప్పుడు నేను 75 కేజీలు ఉన్నాను, నేను 40 కేజీల మనిషిని ఎత్తుకుని 24 గంటలు నడిస్తే నడవగలను? అసలు ఒక గంట కూడా నడవలేను. కానీ 110 కేజీలు ఉన్న వాళ్ళు 40 కేజీలని మోస్తున్నారు. మొయ్యటం చాలా తేలిక, మనకు నచ్చకపోతే పక్కన పెట్టచ్చు. కానీ దానికి రక్త సరఫరా ఇవ్వాలి, ఆక్సిజన్ సప్లై చేయాలి, శుద్ధి చేయాలి, దాని నుంచి వచ్చే యూరియా కిడ్నీ శుద్ధి చేయాలి. బాడీలోని అన్ని మిషన్స్ 40 కేజీస్కి ఓవర్ వర్క్ చేస్తుంటాయి. సో ఆ 40 కేజీస్ తగ్గితే వచ్చే బెనిఫిట్స్ని వీ కెనాట్ టెల్. బయటికి కనపడే కాస్మెటిక్ ఈజ్ ద లీస్ట్ ఇంపార్టెంట్, దాని వెనకాల ఉండే హెల్త్ బెనిఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా చిన్న చిన్నవన్నీ కూడా చాలా ఫైన్ లైన్స్ తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఏ సిమ్టమ్కి భయపడాలి, ఏ సిమ్టమ్కి భయపడకూడదు అనేది తెలియక చాలామంది భయంతో మానసిక ఆందోళన, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే వాళ్ళకి తెలియని ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, ఇక్కడ గ్యాస్ ట్రబుల్ వస్తే గుండె నొప్పి అనుకుని 25 ఏళ్ళ పిల్లలు కూడా, లేదంటే 30 ఏళ్ళు ఉండి అప్పుడే చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఇంకా నా దగ్గరికి వచ్చి కళ్ళు నీళ్ళు పెట్టేసుకుని వణుకుతూ ఉంటారు. ఏమండి నాకేమన్నా అవుతుందా, నా పిల్లలు ఏమైపోతారు, అసలే చిన్న పిల్లలు అని అంటూ ఉంటారు. అసలు సింపుల్ లాజిక్ అండి, 30 ఏళ్ళలో హార్ట్ అటాక్ రావటం అన్లెస్ స్మోకర్ అయితే కానీ రాదు. అయినా వచ్చింది అనుకోండి, అది ఎక్స్ట్రీమ్లీ రేర్ ఈవెంట్. ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఇప్పుడు మీడియా బాగా వచ్చేసరికి పునీత్ రాజ్ కుమార్ గారు అంత ఫిట్గా ఉండే ఆయనకే వచ్చింది, నాకెందుకు రాకూడదు అని ప్రతిదానికి కోరిలేట్ చేసుకోండి. దట్ ఈస్ ఎ రాంగ్ కోరిలేషన్. మీరు రేరెస్ట్ ఆఫ్ ద అంటే కోట్లలో జరిగే ఒకదాన్ని జనరలైజ్ చేయకూడదు. సో ఆ ఫైన్ లైన్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలా జరగటానికి వాళ్ళ కంప్లీట్ డే టు డే రొటీన్ మీ దగ్గర ఉండదు. వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారు, ఏమేమి చేస్తున్నారు, వీ నెవర్ నో. వెదర్ వాళ్ళ హిస్టరీ ఏమీ తెలియదు. ఓన్లీ ఏజ్, ఫిట్నెస్ ఒక్కటే కాదు, దాని వెనకాల హార్ట్ అటాక్ రావాల్సిన ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ బ్యాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయేమో, వీ నెవర్ నో. సో వాళ్ళకి స్మోకింగ్ ఉందేమో, చైన్ స్మోకర్ ఏమో, వీ నెవర్ నో. సో అమ్మో ఆయన జిమ్ చేస్తున్నాడు, ఆయన వచ్చింది, నేను జిమ్ చేస్తున్నాను నాకు కూడా వస్తుందేమో అనుకుంటే, ఇంకా జిమ్ చేసినా వస్తుంది, నేను జిమ్మే చేయక్కర్లేదు అని వితండంగా వాదించే వాళ్ళు కూడా ఇంకా అలా కూడా ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఈవెంట్స్ని చాలా మంది తీసుకోకూడదండి. కామన్ థింగ్స్ తీసుకోవాలి. రోడ్డు మీదకి వెళ్తే చచ్చిపోతాం, యాక్సిడెంట్ అయ్యని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళనట్టు ఉంటుంది అనమాట. ఇది అయ్యేది చాలా భయంకరంగా ఉంటాయి. ఒక యాక్సిడెంట్ని మీరు లైవ్లో చూపిస్తే లారీ కింద క్రష్ అయింది, అది భయంకరంగా ఉంటుంది. ఇది కూడా అంతే. ఒక యంగ్ పర్సన్ ఏదన్నా జబ్బు వచ్చి వెంటనే చచ్చిపోవటం కూడా, ఒక లారీ కింద మనిషి పడిపోతే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూడటానికి అంత భయంకరంగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కూడా అంత భయంకరంగానే ఉంటుంది. కానీ దట్ ఈస్ వెరీ రేర్ ఈవెంట్. ఆ రేర్ ఈవెంట్కి మనం ప్రతిదీ అది మనకే జరుగుతుందని భయపడితే, ఇదంటే మనకు తెలుసు, ఏది రోడ్డు మీదకి వెళ్తే లక్షలో ఒకళ్ళకి అవుతుంది మన యాక్సిడెంట్ అని, కాబట్టి ధైర్యంగా వెళ్తాం. కానీ అది మనకు తెలీదు. అమ్మో నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, ఒకళ్ళు మా చుట్టాలు ఒకళ్ళు యంగ్స్టర్ చనిపోయారు, ఇంకా నాకు కూడా అదేనేమో అని భయం నుంచి బయటికి రారు. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తే, ఓహో ఇవి ఇంత పర్సెంటేజ్ లెక్కల ప్రకారం చెప్పామనుకోండి, దిస్ ఇస్ బేసిక్ ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్ అనమాట. అవన్నీ ప్రివెన్షన్ ఈజ్ బేసిక్ ఎంబీబీఎస్ అండి. దెర్ ఈజ్ ఎంబీబీఎస్లో 13 సబ్జెక్టులో అన్నిటికన్నా ముఖ్యమైన సబ్జెక్టు, అన్నిటికన్నా నెగ్లెక్టెడ్ సబ్జెక్టు ప్రివెంటివ్ మెడిసిన్. మాకు 4th ఇయర్లో ఉంటుంది ప్రివెంటివ్ మెడిసిన్, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్. అంటే జబ్బులు రాకుండా ఆపటం ఎలాగా అనేది ఒక సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్లో స్పెషాలిటీ ఎవరు చేయరు, ఎందుకు? జబ్బుల్ని ప్రివెంట్ చేసేది. దాంట్లో ఫైనాన్షియల్ గెయిన్ ఎవరికి ఉండదు. ప్రివెంటివ్ మెడిసిన్లోకి ఎవరు వెళ్ళట్లేదు. ప్లస్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇప్పుడు చూడండి, మన ఇండియాలో వానాకాలం జూన్ జూలై రాగానే, జూన్ జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ హాస్పిటల్ కూడా ఖాళీ ఉండదు. ద రీజన్ ఈజ్ కిటకిటలాడటానికి ఎప్పుడైతే వర్షాలు పడతాయో మస్కిటోస్ దండయాత్ర, అంటువ్యాధులు దండయాత్ర. జనాలందరూ, యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా మంది అంటువ్యాధులతో చచ్చిపోతున్నారు. ఇప్పుడు మలేరియా ఎక్కడుందండి? అమెరికాలో ఉందా? యూరోప్లో ఉందా? దెర్ ఇస్ నో మలేరియా. మలేరియా, ఫైలేరియా, డెంగీ చూడండి ఎంత భయంకరంగా ఉంటుందంటే మన దగ్గర. ఎంతమంది యంగ్స్టర్స్ వచ్చి చావు బతుకులు వస్తుంటారంటే. అట్లా ఇలా కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ కూడా ప్రివెన్షన్ ఈజ్ వెరీ 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 సింపుల్ థింగ్. దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. మీరు ఒక అంటువ్యాధి అంటే చూసారు కదా ఎంత భయంకరంగా ఉంటుందంటే, కోవిడ్ అనేది ప్రపంచమే గడగడలాడిపోయింది. ఒక్క జబ్బు కొత్తది వచ్చిందంటే అంత భయంకరంగా ఉంటుంది. సో ఈ ప్రివెన్షన్ అంతా కూడా
బేసిక్ థింగ్. ఇప్పుడు డెంగీ జ్వరం రాకుండా ఈజీ ప్రివెంట్ చేయొచ్చు. డెంగీ జ్వరం మురిగ్గొంట్లో ఉన్న నీళ్ళలో నుంచి రాదు. ఎందుకు? డెంగీ అనేది టైగర్ మస్కిటో నుంచి వస్తుంది. అది ఎడిస్ ఈజిప్టి అంటారు. అది ఓన్లీ ఫ్రెష్ వాటర్లోనే పెరుగుతుంది. మనం ఇంట్లో పూలకుండి వేసి దాంట్లో నీళ్ళు వేసి వదిలేసాము, వర్షం పడింది, వర్షంలో ఏదో గిన్నెలో నీళ్ళు పడి దాంట్లో మాత్రమే పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ఫైలేరియా మలేరియా కాజ్ చేసే దోమలు 1 కిలోమీటర్ వరకు ఫ్లై చేయగలుగుతాయి. డెంగీ 100 మీటర్లు దాటి ఫ్లై చేయలేదు. ఓకే, 100 మీటర్లు మించి అది అలా ఎగరలేదు. 100 మీటర్ల దూరం కన్నా ఎక్కువ ఎగరలేదు. కాబట్టి మన చుట్టూ 100 మీటర్ల రేడియస్లో ఫ్రెష్ వాటర్ కలెక్షన్ ఎక్కడ లేకుండా చూసుకుంటే డెంగీ వచ్చే అవకాశమే లేదు. ఇట్స్ సచ్ ఎ సింపుల్ పాయింట్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పడానికి? సో నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, నా సబ్జెక్ట్ కాదు, కానీ దట్స్ వాట్ ఐ లెర్న్ ఇన్ ఎంబీబీఎస్ ఫౌండేషన్లో అన్నీ నేర్చుకోవాలి. వీ షుడ్ బి గుడ్ అట్ ఎవ్రీథింగ్ టు గివ్ కంప్లీట్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్. కాబట్టి అట్లా ఇలాంటివి చాలా తెలియనివి మనం ప్రజలకి చేస్తే వాళ్ళు ఏముంది, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళే దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ అపార్ట్మెంట్లో కింద నుంచి పై వరకు ఒక ఎంప్లాయీని పెట్టుకుని ఎక్కడ ఫ్రెష్ వాటర్ కలెక్షన్స్ ఉండకుండా చూడండి, వాళ్ళ మీటింగ్లో పెట్టుకుని చేయండి అంటే ఇక్కడ వేల మంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, ఒక్కళ్ళకు కూడా డెంగీ వచ్చే అవకాశం లేదు. ట్రూ ట్రూ. సార్, ఎగ్జాక్ట్ లైపోసెక్షన్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ బేరియాట్రిక్స్ అంటే ఏంటి? లైపోసెక్షన్ అనేది ఇట్స్ ఎ కాస్మెటిక్ సర్జరీ అండి. బేరియాట్రిక్ అనేది లైఫ్ సేవింగ్ వెయిట్ లాస్ సర్జరీ. సో వెయిట్ లాస్ సర్జరీ అంటే ఏంటంటే బరువు తగ్గటానికి కావాల్సింది మనకి మన బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయండి. మన వెయిట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దోస్ హార్మోన్స్. మనం అనుకుంటాం ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇప్పుడు లావుగా ఉన్నారు, వీళ్ళు ఎందుకు తగ్గలేకపోతున్నారు, ఇంత సింపుల్ది కూడా చేయలేకపోతున్నారా, డైటింగ్ చేసి చాలా తగ్గొచ్చు కదా, ఎందుకు ఇలా తిరుగుతున్నారు అని ప్రతి ఒక్కళ్ళు ఉచిత సలహా ఇస్తుంటారు. బట్ ద సఫరర్స్ ఆర్ ద పేషెంట్కి సఫరింగ్ మ్యాక్సిమం ఉంటుంది. ఒక అమ్మాయి 90 కేజీలు ఉంది, 20 ఏళ్ళు అంటే హౌ మచ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ షీ గో ఇన్ టు అనేది బయట వాళ్ళు ఊరికి ఉచిత సలహాలు ఇస్తే కూడా వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి కోపంగా ఉంటారనమాట. ఎందుకంటే దే ఆర్ ద సఫరర్స్. ఒక మంచి జీన్స్ వేసుకోలేరు, ఒక మంచి టీషర్ట్ వేసుకోలేరు, బయటికి వెళ్ళలేరు. చాలామంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోయి బయటికి రారు. ఫంక్షన్కి రావే అంటే నేను రాను నువ్వు అంటారు వాళ్ళ అమ్మని. ఎందుకంటే ఎందుకు చెప్పరు, విసుక్కుంటారు, కోప్పడతారు. ఎందుకంటే బయటకు వస్తే ఎవరో ఒకళ్ళు ఉచిత సలహా ఇవ్వటమో, లేకపోతే ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని అంటామో. సఫరింగ్ వాళ్ళకు ఉంటుంది, బాధ ఉంటుంది, దాన్ని తగ్గలేక ఎలా బయటపడాలో తెలీదు. అది ఓవర్ ఇయర్స్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. అంటే ఇంట్లో అది పేషెంట్ని అంటే లావుగా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళనే తప్పు పట్టక్కర్లా, వాళ్ళ ఫ్యామిలీని అందరినీ తప్పు పట్టాలి. చిన్నప్పటి నుంచి గారాబం చేసి తిన్ను అంటే కుక్కి ఉంటారు కొన్నిసార్లు. ఒకసారి ఆ పాజిటివ్ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావటం కష్టం. సో అలా ఇప్పుడు చూడండి, బరువు తగ్గటం ఎంత కష్టం అని అన్నారనుకోండి. అవును, డైట్ చేస్తే ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గరా? ఎందుకు తగ్గరు? మీరు ఎందుకు సర్జరీలు ప్రమోట్ చేస్తున్నారని అనే వాళ్ళు ఉంటారు. సర్జరీ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడు నా బేరియాట్రిక్ ఛానల్లో కానీ ఫస్ట్ నుంచి 10 ఏళ్ల నుంచి నేను ఒక్కటే చెప్తాను, సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్.